అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకటి అంటే ఈ విషయంలో పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. కాకపోతే 1-2 చోట్ల ఉన్న విషయం వాస్తవం. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసినటువంటి వ్యవస్థ ఒక టీం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో కావచ్చు, టీడీపీలో కావచ్చు, లేకపోతే జనసేనలో కావచ్చు, ఎక్కడైనా సమన్వయం లోపించినప్పుడు 100% అన్ని పార్టీల్లో ఉంటుంది ఆ వాతావరణం. రాజకీయ పార్టీల్లో మేము దానికి భిన్నమేం కాదు. కాకపోతే దాన్ని ఎలా ఆ సమస్య వచ్చినప్పుడు ఎలా మేము కూర్చొని మాట్లాడుకోవాలి, కూటమిలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సమన్వయ లోపం లేకుండా ఆ సమన్వయాన్ని కూర్చున్నటువంటి విధానం. ఎందుకంటే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఎలా మనం దాన్ని అధిగమించాలి అనేటువంటి విషయాన్ని మా పార్టీ కావచ్చు, కూటమి నాయకులు పెద్ద స్థాయిలో, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా దీన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. 100% కూటమి బలం ఇలాగ ఉంటుంది. కూటమిలో ఏదైనా ఒక పార్టీకి నష్టం జరిగితే దాన్ని ఆలోచించే విధానం కూడా ఆ రకంగానే ఉంటుంది. ఇప్పుడు మా పార్టీలో ఏదైనా చిన్న లోపం జరిగిందని కార్యకర్తలకు ఏదైనా లబ్ధి, మా పార్టీ వాళ్ళకు లబ్ధి లేకపోవడం, లేకపోతే మా పార్టీ వాళ్ళని చిన్న చూపు చూడడం, అట్లాంటివి ఏం జరిగితే ఆ సమస్యలు మేము ఖచ్చితంగా కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానికి తెలియజేస్తాం. ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే ఇట్లా కొద్దిగా మా కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు మా కార్యకర్తలకు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలు వచ్చినప్పుడు మేము దాన్ని వెంటనే అక్కడున్న జిల్లా అధ్యక్షులకి చెప్తాం. జిల్లా బాడీ ఉంటుంది, తర్వాత స్టేట్ బాడీ ఉంటుంది, చివరిగా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్తాం. అటువంటి సమస్యలు పెద్ద స్థాయిలో మాట్లాడుకొని జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు, ఈరోజు జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు పార్టీకి, అన్ని పార్టీలకు, వాళ్ళతో డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేసుకుంటాం. కానీ దాన్ని పెంచేటువంటి విధానం ఉండదు, తగ్గించేస్తాం. మా కార్యకర్తల యొక్క పార్టీ ప్రతి గ్రామంలో ఉంది. ఈరోజు అన్ని చోట్ల కూడా కూటమి కూడా 3 పార్టీలు బలంగా ఉండాలి కాబట్టి కూటమిలో ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇవ్వడానికి రెడీగా ఉంది, సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా బీజేపీని లేకపోతే టీడీపీనో జనసేన ఒక పార్టీని పక్కన పెట్టేటువంటి అవకాశం ఎక్కడ లేదు. ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మెజారిటీ రోల్ ఈజ్ టీడీపీ. దాంట్లో మనం దాచుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి 100% ఇప్పుడు 100 సీట్లు ఉన్నప్పుడు దాంట్లో 100% షేరింగ్ ఉంటుంది. టీడీపీకి ఎంత, జనసేనకి ఎంత, బీజేపీకి ఎంత అనేది ఆ విషయంలో మేము సక్సెస్ అవుతాం ఈసారి. గతంలో మాదిరి కంటే కూడా ఈసారి పెంచుకున్నటువంటి అవకాశం ఉంటుంది, పెంచుకోగలుగుతాం, అడుగుతాము. మా కార్యకర్తలను లీడర్గా మేము ప్రమోట్ చేసుకుంటాం, మా పార్టీని నిలబెట్టుకుంటాం. దాంట్లో డౌట్ ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.